వెల్కమ్ టు మెట్రో టీవీ. ఇక భాగ్యనగరం బోనం ఎత్తింది. లాల్ దర్వాజా సింహవాణి అమ్మ హంకాళి అమ్మవారి బోనాల జాతరతో నగరం అంతా ప్రత్యేక శోభ నెలకొంది. జాతర సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉదయం 4:30 నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దేవాలయం తరపున తొలి బోనాన్ని సమర్పించారు. బోనాల సందర్భంగా ఉదయం 6 గంటల నుంచే అమ్మవారికి భక్తులు దర్శనమిచ్చారు. ప్రభుత్వం తరపున 10:30 మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి 10:30 వరకు అమ్మవారికి బోనాలు, ఓడిబియ్యం, చీర, సారే సమర్పణలు ఉంటాయి. సాయంత్రం అమ్మవారికి శాంతి కళ్యాణం కార్యక్రమం కూడా ఉంటుంది. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమ్య అందిస్తారు. ఎస్ రమ్య, చెప్పండి, అక్కడ ఆలయం వద్ద భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, అధికారుల ఏర్పాట్లు ఏ విధంగా చేశారు, అదే విధంగా హైదరాబాద్ బోనాలు ఈసారి ఏ విధంగా వైభవంగా జరగబోతున్నాయి? రైట్ అగ్జామ్ ఇంకోసారి మన మెట్రో టీవీ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. సో ఇక్కడ ఒక్కసారి చూసుకున్నట్లయితే వేలాది మంది భక్తులు ఒకే సమయంలో చాలా పెద్ద ఎత్తున అయితే వచ్చి అమ్మవారి ప్రదర్శనను అయితే చూసే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు, లేకపోతే సినీ ప్రముఖులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారు. అండ్ కొంతమంది భక్తులు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతోంది, విఐపి దర్శనం వచ్చిన ప్రతిసారి సాధారణ ప్రజలని ఆపేస్తున్నారు అని అయితే చెప్తున్నారు. సో కొన్ని చిన్న లోటుపాట్లతో అయితే ఇక్కడ బోనాల సంబరాలు అయితే జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే 118వ వార్షికోత్సవంగా అయితే ఇది అయితే చాలా ఘనంగా జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకైతే బోనాల సమర్పణ జరుగుతూనే ఉంది. ఇంకా కాసేపటికైతే సాయంత్రం అయితే అమ్మవారి ఊరేగింపు, అలాగే శాంతి కళ్యాణం ఇవన్నీ జరగడానికి చాలా సిద్ధంగా ఉంది అని చెప్పొచ్చు. అండ్ రాజకీయ ప్రముఖులు కూడా ఆల్రెడీ కొండా సురేఖ గారు కావచ్చు, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఆల్రెడీ ముందే వచ్చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించుకున్నారు. ఇక ఆల్రెడీ సికింద్రాబాద్ బోనాల పండుగకి అయితే కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ అయితే వచ్చాయి. సో అలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి అయితే ఆల్మోస్ట్ ఎవరైతే ఈ మన జోగినీలు ఉంటారో ఆ జోగినీలతోనే అయితే నిన్ననే 500 మంది జోగినీలు శివశక్తులతో అయితే బోనాలు అయితే సమర్పణ చేపించారు. సో ఈ రోజు కూడా శివశక్తులు జోగినీలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ వాళ్ళకి దాదాపుగా సపరేట్ గా అయితే టైం కేటాయించారు. వాళ్ళు మధ్యాహ్నం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పటికైతే ఇక సినీ ప్రముఖుల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే అక్రమ్, ఇక్కడికి విజయ్ దేవరకొండతో పాటు విజయ్ దేవరకొండ తమ్ముడు విజయ్ ఆనంద్ దేవరకొండ, అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి అభిమానులతో కూడా ఒక 2 నిమిషాలు ముచ్చటించిన తర్వాత వెళ్ళిపోయారు. అలాగే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, అలాగే సందీప్ రెడ్డి వంగ వీళ్ళ ముగ్గురుతో పాటు ఇంకొక ప్రముఖురాలు కూడా వచ్చింది. సో మన తెలుగు ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ సింగర్ అని చెప్పొచ్చు మంగ్లీ అయితే వచ్చారు. మంగ్లీ వచ్చి ఇక్కడికి వచ్చిన భక్తులందరి కోసం కూడా తన నోటితోని ఒక పాట కూడా పాడి అందరినీ ఆనందానికి అయితే గురి చేసి అయితే తనైతే వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ ఒక రాజకీయ ప్రముఖుల్ని చూసుకుంటే కూడా రాజకీయ ప్రముఖుల రాకలు పోకలు అయితే యథావిధిగా సాగుతున్నాయి. ముఖ్యంగా జగ్గారెడ్డి కావచ్చు, లేకపోతే కేటీఆర్, తలసాని వీళ్ళందరూ కూడా వచ్చారు. అండ్ ముఖ్యంగా మన గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. సో మాజీ మేయర్ కావచ్చు, లేకపోతే కలెక్టర్, అండ్ ఇప్పుడు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, అలాగే అమ్మవారికి బోనం కూడా అయితే ఇక్కడ సమర్పించడం అయితే జరుగుతుంది. సో ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, ఈ రోజు ఇక్కడ మనకు ప్రియాంక అండ్ పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా అమ్మవారిని సందర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. సో ఒకసారి మనం చూస్తున్నట్లే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఇప్పుడు ఉన్నారు. సో ఈ బోనాల పండుగ ఏదైతే ఉందో సో అమ్మవారిని చూడడానికి ఇక్కడ చాలా ఘనంగా అయితే సో చూస్తున్నారు కదండి. ఇప్పుడు అక్రమ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి. ఇక్కడ ప్రజలు కూడా చాలా కిక్కిరిసిపోయే విధంగా అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. చూడండి, ఎవరైతే ఈ ప్రముఖులు వస్తున్నారో ప్రముఖులతో పాటు బాడీ గార్డ్స్ అలాగే వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో ఇక్కడ బాడీ గార్డ్స్ అలాగే ఇక్కడ ప్రజలని కొంచెం ఇక్కడ ఈ తొక్కిసలాట ఎదురయ్యే అవకాశం కూడా అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు. సో ఆల్మోస్ట్ దాదాపు ఇక్కడ లాల్ దర్వాజా బోనాల దగ్గర అయితే ఒక 3000 మందికి పైగా పోలీసులను అయితే ఇక్కడ నియమించి దాంట్లో లేడీ కానిస్టేబుల్, పోలీసులు వీళ్ళందరినీ నియమించినప్పటికీ కూడా ప్రజలకి ఇక్కడ కొంచెం తొక్కిసలాటే గురయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి
సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున అయితే వచ్చారు. సో కేటీఆర్ వచ్చారు, తలసాని వచ్చారు, వీళ్ళందరూ వస్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ మన మెట్రో టీవీలో లైవ్ చూడొచ్చు. ఎవరైతే అమ్మవారి బోనాలకు వచ్చి డైరెక్ట్ గా చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా లైవ్ లో అయితే అమ్మవారి బోనాల జాతర ఎలా జరుగుతుంది అనేది మెట్రో టీవీ చూస్తే సరిపోతుంది. సో అమ్మవారిని దర్శించుకున్నంత భాగ్యం అయితే, అంటే అలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది. సో తప్పనిసరిగా ఎవరైనా అమ్మవారి బోనాలకి రాకపోతే, ఈ ఉత్సవాలకు రాకపోతే మెట్రో టీవీ ద్వారా చూసి మీరు ఆ సంతోషాన్ని అయితే పొందవచ్చు అని చెప్పొచ్చు. అండ్ మెట్రో టీవీ ఆల్రెడీ ఇక్కడ ఉన్న అన్ని కూడా, అంటే ప్రతి ఒక్క సామాన్యుల ప్రజలు కూడా అయితే వాళ్ళ సమస్యలు కూడా అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. అండ్ క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో ఇవైతే ఆల్మోస్ట్ 4 క్యూ లైన్లు ఉన్నాయి. దాంట్లో బోనం ఎత్తే వారికి సపరేట్ గా క్యూ లైన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే విఐపీలకు క్యూ లైన్ ఉంది, అలాగే సామాన్య ప్రజలకు మూడైతే క్యూ లైన్ ఉంది. అండ్ ఒక్కటి వచ్చేసి బోనాలు ఎత్తే వాళ్ళకైతే క్యూ లైన్ ఉంది అని చెప్పొచ్చు. చూడొచ్చు, ఎవరైనా రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు వచ్చినప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఇలా ప్రజలందరూ ఒకే దగ్గర కూర్చోవడం జరుగుతుంది. సో ఇలాంటి సందర్భాలలో భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తులు తెల్లవారుజామునే లేచి వాళ్ళ ఇంట్లో బోనం పట్టుకొని, వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ ఉంటే ఆ పని చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ గంటల తరబడి ఇలా వెయిట్ చేస్తుంటే ఇక్కడ వచ్చేసి విఐపీలను పంపిస్తున్నారు. అప్పుడే వెళ్ళిపోయిన వాళ్ళని పంపిస్తున్నారు. మేము మాత్రం పొద్దున్నే వచ్చాము, పొద్దున వచ్చినప్పటికీ కూడా అసలు మా క్యూ లైన్ కదలలేదు, గంటల తరబడి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము, ప్లస్ ఈ క్యూ లైన్ లో సదుపాయాలు కూడా అందించడం లేదు అని అయితే ఇక్కడ కొంతమంది ఈ భక్తులు అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అసలు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సంబరాలు ఏవైతే అదే విధంగా జరుగుతుంది. బట్ కొంతమందికి అయితే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అని చెప్పచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా అసలు ఇక్కడ ఈ బోనాల పండుగకి అయితే ప్రముఖులు వస్తున్నారు, రాజకీయ నేతలు కావచ్చు, లేకపోతే సినీ ప్రముఖులు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనాలు ఇవన్నీ కూడా సమర్పిస్తున్నారు. సో దాంట్లో భాగంగా మన అధికారులు కూడా వస్తున్నారు అని చెప్పొచ్చు. అసలు అయితే చూడొచ్చు అసలు ఎంత పెద్ద ఎత్తున అనేది, ఏదైతే విఐపీకి ఏదైతే సపరేట్ గా ఒక క్యూ లైన్ ఇచ్చారో ఆ క్యూ లైన్ లో ఎంత పెద్ద ఎత్తున ఒక చిన్న, అంటే ఏ నాయకుడు వచ్చినప్పటికీ కూడా లేకపోతే ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఏమాత్రం మనుషులకు నడవడానికి కూడా గ్యాప్ లేకుండా ఇది ఇక్కడ ఉంది అని చెప్పొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఉన్నారు, అలాగే ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. ఎవరికి ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కానీ ఇక్కడ అనేక సదుపాయాలు అయితే ఉంటారు. మెడికల్ క్యాంప్స్ పడిపోతున్న వాళ్ళకి కూడా వాళ్ళందరికీ కూడా వాటి సదుపాయాలు అయితే అందిస్తున్నారు. సో ఓవరాల్ చెప్పాలి అంటే అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ కూడా కొంతమంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ బోనాల జాతర మాత్రం ఈ విధంగా జరుగుతుంది. అంటే రమ్య, మనము గత సంవత్సరాలలో చూసుకున్నాము ఇంత పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడము, అదే విధంగా కొందరు అక్కడ సెల్ ఫోన్లు దొంగతనాలు చేయడము, అదే విధంగా కొందరు పోకిరీల ఆగడాలు కూడా ఎక్కువైపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సో ఈసారి పోలీసులు ఏ విధమైనటువంటి భద్రత చర్యలు తీసుకున్నారు, ఎన్ని సీసీ కెమెరాలు యూజ్ చేశారు, మొత్తంగా పోలీస్ భద్రత ఏ విధంగా ఉందని చెప్పుకోవచ్చు? రైట్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో లక్షల్లో తగ్గట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా 3,000 మంది పోలీసులని, అలాగే ఇక్కడ ముఖ్యంగా లేడీ కానిస్టేబుల్, అలాగే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి క్యూ లైన్ ఎవరికి వాళ్ళైతే సపరేట్ గా వేయడం జరిగింది. చిన్న చిన్న రాబరీ జరిగే అవకాశం అయితే చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎందుకంటే బోనాల పండుగ అంటే లక్షలాది మంది వస్తుంటారు, వేలాది మంది ఉంటారు. ఇలాంటి సందర్భాలలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సో వాటి కోసం అయితే ఇప్పుడు ప్రత్యేకంగా పోలీసులు ప్రతిసారి ప్రతి 5 నిమిషాల ఒకసారి స్టేజ్ పైన చెప్తున్నారు. అయితే రావడం జరిగింది. ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ వల్ల రాలేరు అని అనుకోవడం అయితే జరిగింది. సో ఏదేమైనప్పటికీ కూడా దోపిడీలు అయితే వచ్చారు. సో వాళ్ళ ఇష్యూ ఏదైతే ఉందో అదంతా కూడా ఏది లేదు అని చెప్పచ్చు. వాళ్ళు అంటే గవర్నమెంట్ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడితే తప్పించి నా తర్వాత పోనాలకు రాని అన్నటువంటి
ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్ళైతే ఆనందంగా సంతోషంగా వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఇక మనం ఒకసారి చూడొచ్చు ఇప్పుడు ఏ విధంగా ఎవరైతే మంచిగా వెండి బోనాలని తీసుకొని వచ్చి అమ్మవారికి అర్పించడానికి అయితే జోగినీలు ఎంత మంచిగా ముద్దుగా అమ్మవారి లాగే మంచిగా రెడీ అయితే వస్తారో వీళ్ళని చూస్తున్న ఎవరైతే వీళ్ళని చూస్తున్న మన భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అయితే గుంపు కూడి మరి వాళ్ళు చూడడం అయితే జరుగుతుంది. జోగినీల ఇష్టం కూడా ఏమీ లేదు అని చెప్పచ్చు. ఇక మీరు అడిగిన ఏవైతే ఈ భక్తుల భద్రతకు సంబంధించి పోలీసులు అయితే అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. అండ్ చాలా వరకు కూడా సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేయించడం జరిగింది. అండ్ ముఖ్యంగా రెగ్యులర్ గా చెప్తున్నారు చిన్న చిన్న రాబరీలు చేసే వాళ్ళు రావచ్చు, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఫోన్లు కావచ్చు లేకపోతే మీ యాక్సెసరీస్ కావచ్చు ఏవైతే మీ దగ్గరే ఉన్నాయో సో దానిపైన కూడా కొంచెం నిఘా పెట్టమని అయితే పోలీసులు నిత్యం చెప్తున్నారు. రమ్య, ఎందుకంటే ఇప్పుడు మనము జరిగినటువంటి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి భక్తుల టైంలో అదే విధంగా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ప్రతి ఏరియాలో ప్రజలు కొన్ని ఇబ్బందులు పడ్డారు. అంటే సరైన ఏర్పాట్లు చేయలేదు, కనీస వాటర్ వసతులు కూడా లేవు అని అన్నారు. సో ఇప్పుడు జరగబోయే ఘట్టం ఇంకా కీలకమైనటువంటి ఘట్టంగా మనం చెప్పుకుంటాము. అదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా ప్రజలు భక్తులు అక్కడికి వస్తుంటారు కాబట్టి సో ఇప్పుడు ప్రజలకి ఇబ్బందులు కలగకుండా ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అంటే వాటరే కానీ లేకపోతే ఇతర ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తాం? ప్రజలు కొన్ని చోట్ల కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. చూసుకున్నట్లయితే కావచ్చు వాళ్ళకి ప్రత్యేకత ఇవ్వలేదు అని వాళ్ళు వచ్చేటప్పుడు ఈ గోల్డ్ డబ్బులతో సహజంగా అయితే ఆహ్వానించలేదు అని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనీసం వాళ్ళని లోపలికి కూడా సరిగ్గా రానివ్వలేదు అని అయితే వాళ్ళు ఎన్నికలలో ప్రొటెస్ట్ చేయడం మనకు తెలిసిందే. అండ్ సాధారణ భక్తులు వచ్చేసి వాళ్ళు ఎన్ని గంటలు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎలో చేయడం జరగట్లేదు. అలాగే విఐపీలు వచ్చిన ప్రతిసారి మేము పొద్దున్నే పంచగా వేసుకొని బోనాన్ని పట్టుకొని వెయిట్ చేస్తే మా అందరికీ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మాతో పాటు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వృద్ధులు ఉన్నారు అని అయితే చెప్పడం జరిగింది. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బట్ ఇక్కడ మనకు కొన్ని డిఫరెన్సెస్ అయితే చూడొచ్చు అర్థం. ఎందుకంటే ఎక్కడైతే ఇక్కడ ఈ మన ఇక్కడ వచ్చేసరికి బాక్స్ స్టాండ్ కావచ్చు లేకపోతే డాక్ స్టాండ్ కావచ్చు ఏది లేదు. సికింద్రాబాద్ లో మాత్రం అవన్నీ సౌకర్యాలు భక్తులకైతే ఇచ్చారు అని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా మనము ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు సినీ ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు అని చెప్పొచ్చు. సో వీళ్ళు వచ్చినప్పుడల్లా ఇక్కడ సాధారణ భక్తులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అని వాళ్ళే స్వయంగా మనం మెట్రో టీవీ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వాటర్ వసతులు కూడా ఓన్లీ ఒక సైడ్ కి మాత్రమే పరిమితం అయిపోయాయి. వీళ్ళందరూ ఇంత ఎండలో అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి తరలి వస్తున్న వీళ్ళందరికీ కూడా కనీసం క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు డీహైడ్రేట్ అయిపోతూ ఉంటే కనీసం వాటర్ కూడా ఇవ్వట్లేదు అని అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో ఇక సెల్ ఫోన్ భద్రతలు అంటే మన దగ్గర ఉన్న భద్రతా రాబరీస్ విషయానికి వచ్చేసరికి ఇంకా కొన్ని కట్టుదిట్టమైన పద్ధతులు వాళ్ళు చేపట్టినప్పటికీ కూడా ఇంకా అంటే ఎలా జరుగుతుంది అన్నది ఇంకా మనం చూడాల్సి ఉంది. Right, thank you, Ramya.